ష్యూర్ సార్, ష్యూర్. బాయ్ సార్. అవని, ఏంటది? మన బేబీ కోసం. ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా గడిచిపోయింది. డెలివరీ కూడా అలాగే అయిపోవాలి. నేను రేపు ఉదయం చెన్నైకి వెళ్తున్నాను. నేను వచ్చే వరకు నువ్వు ఇంటి నుంచి అడుగు బయట పెట్టకూడదు. వర్క్ ఫినిష్ చేసుకొని మ్యాక్సిమం ఎల్లుండి వచ్చేస్తాను. వెళ్ళక తప్పదా బావా? ఎమర్జెన్సీ సెమినార్ మస్ట్గా అటెండ్ కావాలి. నువ్వు మాత్రం నేను చెప్పే విషయాలు జాగ్రత్తగా విను. మీ అక్కొచ్చి పిలిచిందని కానీ ఇంకేదన్నా పనుందని మీ అక్కింటికి వెళ్ళటం కానీ చేయకు. అలాంటి పనులు చేసావంటే అమ్మ వాళ్ళు కంగారు పడిపోతారు. ఇన్ని రోజులు వెళ్ళలేదు కదా బావా, ఇప్పుడు మాత్రం ఎందుకు వెళ్తాను? ఏం లేదావని, నువ్వు పొరపాటున బయటికి వెళ్ళి జరగరాంది ఏదైనా జరిగిందంటే మాత్రం అమ్మా నాన్నలకు దూరం అయిపోతావు. ఇంట్లో బోలెడన్ని గొడవలు వచ్చేస్తాయి. నువ్వు పాపని వాళ్ళ చేతిలో పెట్టేశావంటే అన్నీ సద్దుమణుగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో నిన్ను వదిలి వెళ్ళాలని నాకు లేదు, కానీ తప్పట్లేదు. వారం రోజుల్లో డెలివరీ డేట్ ఇచ్చారు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు. సరే బావా, నువ్వు చెప్పినట్టే ఉంటాను. గుడ్గా. బావా, ఇది ఎలా ఉందో చూడు. బిడ్డని అమ్మ తన గుండెల మీద ఆడించడమే కాదు, ఆ బిడ్డ కోసం గుండెను కూడా ఇవ్వగలుగుతుంది అన్నట్టుంది. ఈ కౌగిలి బిడ్డకు జీవితాంతం ఓ మధుర జ్ఞాపకం. బిడ్డ ఎంత పెద్దవాడైనా అమ్మ దృష్టిలో ఇలా చిన్నవాడే. బిడ్డకు అమ్మను మించిన రక్షణ వలయం మరొకటి ఉండదు. చాలా బాగా చెప్పావు బావా. కోమో, బేబీ బొద్దుగా ముద్దుగా ఉండడానికి కాస్ట్లీ మెడిసిన్స్ తీసుకొచ్చాను. సరే, నువ్వు జాగ్రత్త, నీ ఆరోగ్యం జాగ్రత్త. నేను బయలుదేరుతాను. కృష్ణ, ఇలాంటి సమయంలో కూడా నా దగ్గరుండవా? అది కాదు కోమో, లేట్ అయిందంటే ఆ నిహారిక దగ్గర నుంచి ఫోన్ల మీద ఫోన్లు వస్తాయి. ఆమె ఏమన్నా కడుపుతో ఉందా? లేదు కదా. అబార్షన్ అయిపోయి ఓ మూల కూర్చుంది కదా. అయ్యుండొచ్చు, కానీ మొగుడు మీద అయితే ధ్యాస ఉంటుంది కదా. క్యాంపుకు వెళ్తున్నానని చెప్పి ఓ వారం రోజులు నా దగ్గర ఉండొచ్చు కదా కృష్ణ. అది కాదు కోమో, దాని సంగతి నీకు తెలీదు. నేను ఒక్క పూట కనిపించకపోయినా నా మీద ఫుల్ ఎంక్వైరీ చేస్తుంది. ఆవిడ గారంటే నీకు భయం, నేనంటే నీకు అలుసు. కోము, ఇప్పుడు ఆ విషయాలన్నీ మాట్లాడుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. దయచేసి ఆ టాపిక్ వదిలే. వదిలే అని నువ్వు చాలా సింపుల్గా అనేస్తున్నావు. తొందరలోనే నాకు బిడ్డ పుట్టబోతోంది. నా పరిస్థితి ఏంటి మరి? మీ ఇంట్లో వాళ్ళకి ఇప్పటి వరకు నా గురించి చెప్పలేదు. నా ఫ్యూచర్ ఏంటో నాకు అర్థం కాకుండా పోతుంది. చూడుకోము, డెలివరీ అయిన తర్వాత ఏదో ఒక రకంగా నా ప్రయత్నాలు నేను చేసి నేను చెప్తాను. కానీ అంతవరకు కొంచెం మేనేజ్ చెయ్యి. ఇది గట్టమనేని వంశం వారి రక్తం. ఎట్టి పరిస్థితుల్లోనూ మాకు మాత్రం అన్యాయం జరగకూడదు. కోము, నీకు మన బిడ్డకు న్యాయం జరిగేలా నేను చూస్తాను. కానీ నువ్వు మాత్రం ధైర్యంగా ఉండు. నువ్వు రెస్ట్ తీసుకో, నేను బయలుదేరుతాను. జాగ్రత్త. బాయ్. జాగ్రత్త. పడుకో. ఏమైనా కావాలంటే నాకు కాల్ చేయి. సరే. ఎవరై ఉంటారో? హలో,
హలో, మీరు సుజాత గారి చెల్లెలు అవని గారా అండి? అవునండి. మీరు? నా వివరాల గురించి వదిలేయండి. ముందు మీ అక్కగారి విషయం గురించి మీతో చెప్పాలని ఫోన్ చేశాను. మా అక్క గురించా? అవునండి, అక్కకేమైంది? నేను రామాలయం దగ్గర నుంచి మాట్లాడుతున్నాను. మీ అక్క ఇక్కడ గుడిలో స్పృహ కోల్పోయి పడిపోయి ఉందండి. ఏంటి? అవునండి, మీ అక్క ఫోన్ నుంచి మీ నెంబర్ తీసుకొని మీకు కాల్ చేస్తున్నాను. మీరు వెంటనే బయలుదేరండి. దగ్గరలో ఏదైనా హాస్పిటల్ ఉంటే ముందు హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్ళండి. లేదంటే అక్కకి ఏదైనా ప్రమాదం జరుగుతుంది. సొంత మనుషులు మీరుంటేనే అంత ఇంట్రెస్ట్ తీసుకోగలరు. బయట వాళ్ళకి అంత కేరింగ్ ఎందుకుంటుంది చెప్పండి? సరేనండి, నేను వెంటనే బయలుదేరుతాను. అలాగేనండి. అవని ఇప్పుడు కంగారుగా బయటికొస్తుంది చూడు. ఈ విషయం ఇంట్లో ఎవరికి చెప్పినా బయటికి పంపించరు. అత్తయ్య వాళ్ళు కూడా ఇంట్లో లేరు కాబట్టి నేను వెంటనే ఆ పని చూసుకుని వచ్చేయాలి. బుజ్జి, ఎక్కడికి వెళ్తుంది అవని? గుడిలో సుజాత కళ్ళు తిరిగి పడిపోయిందని అవనికి ఫోన్ వచ్చింది. అందుకే కంగారుగా బయలుదేరింది. తనకి ఫోన్ వచ్చిందన్న సంగతి నీకెలా తెలుసు? ఓ అమ్మాయిని అరేంజ్ చేసి ఆ ఫోన్ చేయించింది నేనే కాబట్టి. నిజమా? అందరి దగ్గర అబద్ధాలు చెప్పినా నీ దగ్గరైతే నిజాలే చెప్తాను కదా. ఆ, పాపం అదంతా నిజమనుకొని కంగారుగా పరుగులు తీసింది. మహారాణి, తనని ఇలా పంపించడం వెనక నీ ఉద్దేశం ఏంటి? రాత్రి శ్రీకర్ అవనికి ఎన్నో జాగ్రత్తలు చెప్పి వెళ్ళాడు. బయటికి అస్సలు అడుగు పెట్టద్దు అని చెప్పాడు. తొమ్మిది నెలలు కడుపుతో ఉన్న అవని మీద అత్తయ్య వాళ్ళు రాగానే డ్రామా మొదలు పెడతాను. ఓ, చూస్తుండగానే నెలలు దాటిపోయాయి. మీరు చూస్తున్నారు, నేను చూడటం లేదు కదా. అనవసరంగా వాళ్లతో చేతులు కలిపాను, కళ్ళు పోగొట్టుకున్నాను. అది సరే, ఇల్లంతా సైలెంట్గా ఉందేంటి? ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. బయట నుంచి ఎవరో వస్తున్నారు కదా. అవునండి, ఆ, చందాల కోసం అయి ఉంటుంది, లేవని చెప్పి పంపించాయి. వస్తుంది అమ్మవాళ్ళు. ఓ అవునా? నీ నాలుగు మీద చురక పెడితే ఒక పనే ఆ, పోతుంది. ఏమ్మా, మీ ఆయన ఏదో అంటున్నాడు? ఆ, అబ్బే ఏం లేదు మామయ్య గారు, ఏవో కాలక్షేపం కబుర్లు అంతే. శ్రీకర్ చెన్నై వెళ్ళాడు కదా, అవనికి జ్యూస్ ఏమైనా కావాలేమో అడిగావా వసంత? అడగలేదమ్మా, నా పనుల్లో నేను ఉండిపోయాను. అవని, అవని! అవని రూమ్లో లేదత్తయ్యా. వంటింట్లో గాని పెరట్లో గాని ఉందా? అసలు ఇంట్లోనే లేదత్తయ్యా. ఇంట్లో లేకుండా ఎక్కడికి పోతుంది? పైగా నెలలు నిండి ఉంది. శ్రీకర్ కూడా చెన్నై వెళ్లే ముందు బయటికి అడుగు పెట్టొద్దని చెప్పి వెళ్ళాడు కదా. ఎక్కడికి వెళ్ళినట్టు? మేమైతే హాల్లోకి ఇప్పుడే వచ్చాం, మాకైతే కనిపించలేదు. నాకు కనపడలేదు. నీకెందుకు కనబడుతుంది? తగుదనమ్మా అంటూ ప్రతి దాంట్లో ఎందుకు దూరుతావు? ఇక్కడుంది. అవనికి ఫోన్ చేయండి, తెలిసిపోతుంది కదా. రింగ్ సౌండ్ రూమ్ నుంచి వినబడుతోంది. అంటే ఫోన్ ఇంట్లోనే వదిలి వెళ్ళింది. ఫోన్ కూడా వదిలేసి ఎక్కడికి వెళ్ళినట్టు? ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్ళింది అంటే నాకెందుకో అనుమానంగా ఉంది. ఏమనుమానం? ఖచ్చితంగా సుజాతని కలవడానికే వెళ్ళుంటుంది. అక్క చెల్లెళ్ళు కలిసి ఏం చేయబోతున్నారో ఏంటో.
ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారో. అవనికి నెలలు నిండేంత వరకు శ్రీకర్ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాడు. ఇప్పుడు అవని ఏం చేయబోతుందో ఏంటో. అక్కా, అక్కా, ఏమండి? ఏంటమ్మా? మా అక్క కళ్ళు తిరిగి పడిపోయిందని ఫోన్ వచ్చింది. ఇక్కడ అక్క కనిపించడం లేదు. మీరేమైనా చూసారా? చేసుంటారు. అయ్యయ్యో, ఆ అమ్మాయికి నొప్పులు వస్తున్నాయే. అవునక్క, చూద్దాం పదా. అమ్మా అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? ఏమైంది? పురిటి నొప్పుల్లా ఉన్నాయి. అవునక్క, అవును. ఎవరి తాలూకా అమ్మా? నీతో పాటు గుడికి ఎవరు రాలేదా? పోనీ మీ వాళ్ళ నెంబర్ చెప్పమ్మా, వాళ్ళకి ఫోన్ చేస్తాము. మాట్లాడే పరిస్థితిలో కూడా లేదు. అవును, పురిటి నొప్పులంటే నోటు మాట రాదు, ప్రాణం పోయేలా ఉంటుంది. మరిప్పుడు ఏం చేద్దాం? ఏంటమ్మా? ఎవరినో చూపిస్తుంది, ఏదో చెప్తుంది. అమ్మా జాగ్రత్త అమ్మా. అయ్యయ్యో, ఏమైందమ్మా? జాగ్రత్త అమ్మా. ఏమైంది? పురిటి నొప్పులు వస్తున్నాయమ్మా. అలాగా? మీ చెల్లెలికి పురిటి నొప్పులు మొదలయ్యాయమ్మా. అవునా? నొప్పి భరించలేకపోతున్నా. హాస్పిటల్కి వెళ్దాం పద. దారిలోనే కాన్పయ్యేలా ఉంది, కొంచెం త్వరగా తీసుకెళ్ళమ్మా. పద. అమ్మా, హాస్పిటల్కి వెళ్దాం. కాస్త ఓర్చుకో. కాస్త ఓపిక పట్టావని నా వల్ల కాదు.
ఇంకా మతిపోతుంది. కొంచెం ఓర్చుకో అక్క. ఆటో ఆటో. ఆటో ఎవరైనా తొందరగా రండి అక్క. ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది అక్క. నీకేం కాదవని నేనున్నాను కదా, కొంచెం ఓర్చుకో. ఇదేంటి, నేనొకటి అనుకుంటే ఇక్కడ ఇంకొకటి జరిగింది. నేను సుజాతని అడ్డం పెట్టుకొని ఫేక్ కాల్ చేయిస్తే సుజాత నిజంగానే ఇక్కడ ప్రత్యక్షమైందేంటి? అవని అల్లాడిపోతుందంటే పెయిన్స్ మొదలయ్యాయన్నమాట. అవని, మీరేంటి ఇక్కడున్నారు? అయినా నువ్వు ఇంటి నుంచి అడుగు బయట పెట్టకూడదు కదా. ఏమైంది? కడుపు నొప్పా లేదా పురుటి నొప్పులా? చూస్తుంటే పురుటి నొప్పులానే ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ కోసం ఎదురు చూస్తున్నారా? ఏం వచ్చేలా కనిపించడం లేదు. నా కార్లో హాస్పిటల్కి తీసుకెళ్తాను, రండి. రావని, నీ సహాయం మాకు అవసరం లేదు. సుజాత గారు, ఈ సమయంలో పంతాలకి పోకండి. మీకు సాయం చేయడానికి ఆ దేవుడే మీ దగ్గరికి నన్ను పంపించాడు అని అనుకోండి. అవసరం లేదని చెప్తున్నాను కదా. నీ నీడ కూడా ఈ సమయంలో నా చెల్లెల మీద పడకూడదు. నువ్వు పో ఇక్కడి నుంచి. చెప్తుంది నీకే అర్థం కావడం లేదా? పోవే. సరే, మీ ఇష్టం. ఆటో రావని. దగ్గరలో ఏ హాస్పిటల్ ఉంటే హాస్పిటల్ కూర్చో. మెల్లగా మెల్లగా కూర్చో. ఏ హాస్పిటల్కి వెళ్తున్నారో తెలుసుకోవాలి. ప్రెగ్నెన్సీ ఫెయిల్ చేయడానికి ఇన్ని రోజులు నేను ఏవేవో ప్రయత్నాలు చేశాను కానీ కుదరలేదు. ఇప్పుడు అవని బిడ్డను కనే సిచ్యువేషన్కి వచ్చేసింది. అవని బిడ్డని కనకూడదు. భగవంతుడా, నా చెల్లెలికి ఎలాంటి ప్రమాదం జరగకుండా చూడు తండ్రి. నీ చెల్లెలకి ఏం జరగకూడదని నువ్వు తెగ మొక్కుకుంటూ ఉంటుంటా. అలా ఎలా కుదురుతుంది సుజాత? నేను ఏదో ఒకటి జరిపిస్తాను కదా. అక్క, నాకు సాక్షాత్తు అమ్మవారే పుట్టబోతుంది. అత్త ఇలాంటి జాతకంలో పుట్టబోతుంది. నా కాన్పుకి ఎలాంటి గండం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. సరే అవని, నువ్వేం కంగారు పడుకో. నువ్వు అమ్మవారి అంశతో పుట్టబోయే బిడ్డకు జన్మనిచ్చావు అంటే ఇంట్లో నా పరిస్థితి చాలా చాలా దారుణమైపోతుంది. మరో 4 days బేబీని ఇంక్యుబేటర్లో ఉంచాలి. అప్పుడు కానీ డిశ్చార్జ్ చేయలేం, సరేనా? అలాగే డాక్టర్ గారు. అవని, కొంచెం ఓర్చుకోవని. నీకేం కాదు అవని. ఇంకొంచెం సేపు ఓపిక పట్టు. హాస్పిటల్కి వచ్చేసాం కదా, కొంచెం ఓర్చుకోవని. అవని, ఏమైంది? డాక్టర్, సడన్ గా పురిటి నొప్పులు మొదలయ్యాయి. డెలివరీ డేట్ ఎప్పుడు ఇచ్చారో ఏమైనా గుర్తుందా? ఈ వారం రోజుల్లోనే డాక్టర్.
ఓకే, ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్ళండి.